మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. కానీ అక్కడి నుంచి ఎలా బయటపడ్డారు మరి? ఎక్కడి నుంచి మన చంపడానికి తీసుకెళ్లారు కదా. లోపలికి వెళ్ళిన తర్వాత ఆవిడ ఆ గన్ తీసుకొని ఇలా ఇలా ఆడతారు కదా, అట్లా ఆడుతుంది అనమాట, హీరోలాగా ఆడుతూ మాట్లాడుతుంటే ఆయన రెచ్చగొడుతున్నాడు. వాళ్ళ చేతిలో ఉంది, ఇంకా నేను వస్తాననే ఆలోచనే లేదు, ఇట్స్ గాన్, అయిపోయింది. మా అబ్బాయికి వెళ్తూ ఒకటే మాట సో చెప్పాను, అధికారం ఉంది, చంపేస్తారు, కేసు కూడా క్లోజ్ చేస్తారు. అంతే అంతే. డెఫినెట్ గా జనం అనుకుంటారు, కానీ ఎవరు నిలదీస్తారండి? ఇప్పుడు మన కళ్ళ ముందే ఎన్నో జరుగుతున్నాయి, ఇది దేనికి న్యాయం జరుగుతుంది? సో అక్కడ అందరికి సినిమాలో చెప్తారు చూడండి, బయట అంతా ప్రెస్ ఉన్నారు, లైట్లు ఆపుకొని ఉన్నారు, దగ్గర దగ్గర 30 వెహికల్స్ ఉన్నాయి, అందరికీ తెలుసు మీరు నన్ను తీసుకొచ్చినట్టు, మీరే తెచ్చారని కూడా తెలుసు, నేను కూడా చెప్పేశాను అని చెప్పా. అంతేనా సామిరంగా ఎక్కడోళ్ళు అక్కడ పరిగెత్తారు. వాళ్ళు పరిగెడుతుంటే మెల్లగా నేను నడుచుకుంటూ వచ్చేసా బయట. ఆమె కూడా పరిగెత్తింది, ఎవరికి వాళ్ళు పరిగెత్తి వాళ్ళ కార్లు ఎక్కి పారిపోయారు. ఒక కారు లేదు, ఏం లేదు, ఒకటే కారు ఉంది. అది నేను బయటకు వెళ్ళి 5 నిమిషాలకు వచ్చింది, ప్రెస్ వాళ్ళదే వచ్చి వాళ్ళు తీసుకొచ్చి హైదరాబాద్ వదిలేరు. అలా పిలిస్తే వెళ్ళిపోతావు అమ్మా, నీకేమైనా మైండ్ ఉందా అన్నారు. నేను పిలిస్తే రాలేదండి, ఎత్తుకొస్తే వచ్చాను. ఎక్కడి నుంచి కిడ్నాప్ చేసుకుని ఇక్కడ మధురానగర్ లో హెరిటేజ్ పక్కనే మా ఇల్లు, రోడ్డు మీదే ఉంటుంది. ఆ కిందకు వచ్చి ఏదో కొనుక్కుందామని వెళ్తున్నాను, కొని వస్తున్నాను. కింద బాబు పైన ఉన్నాడు. కిందకు వచ్చేసరికి మాస్క్లు వేసుకున్నారు. ఈ మధ్య అందరికీ అలవాటు అయిపోయింది కదా మాస్క్ వేసుకోవటం, ఒట్టి కళ్ళు కనిపించేలాగా ముస్లిమ్స్ వేసుకున్నట్టు వేసుకుంటారు కదా, అలా వేసుకొని వచ్చారు 6 మంది. కారెక్కు ముందు లేకపోతే ఇక్కడే పొడి చేస్తామన్నారు. నేను ఇలా చూసి, మనకు నోరు ఎక్కువ కదా, ఆరుద్దామనే సరే నువ్వు అరిచినా పక్కకు చూసినా వేసేస్తాం నిన్నారు. దాంట్లో ఒక అతను లీడ్ ఇండియా వల్ల హెల్ప్ తీసుకున్నాడు నా దగ్గర. షాపూర్ వెళ్ళారంటే నన్ను ఎవరు పూజిత అనరు, పూజా దీది అంటారు లీడ్ ఇండియాలో. కాళ్ళ కింద పడి దండం పెడతారు. నాకు వెళ్ళే ఆర్టీసీ బస్సులు ఆపేసి వచ్చి నా కాళ్ళకి దండం పెడతారు. అలాంటి పేరు ఉంది నాకు అక్కడ. మన వివేకానంద ఉన్నారు కదా ఎమ్మెల్యే, ఆ కాన్స్టిట్యున్సీలో నేను ఆ స్కూల్స్కి చేశా. అయితే ఒకతను ఆగండి అని లీడ్ ఇండియా దీది అన్నాడు. అంటే మేము గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పం, లీడ్ ఇండియా అంటాం. నేను లీడ్ ఇండియా అన్నా. వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి ఏదో మాట్లాడొచ్చాడు. దీది మీకు శత్రువులు ఉన్నారా? నాకు శత్రువులు ఎవరు ఉంటారయ్యా, నాకు ఎవరు లేరు, ఏమి అని. ఏం లేదు, మిమ్మల్ని ఎత్తుకురమ్మన్నారు, మీరు రాకపోతే చంపేయమన్నారు. అవునా, నేను నీకు ఎలా తెలుసు? మా పాపకు కిడ్నీ ఫెయిల్ అయింది, గవర్నమెంట్కి ఫైల్ పంపించారు, మీరు హాస్పిటల్లో హెల్ప్ అయింది, అందువల్ల చెప్తున్నాను. మా పాప షాపూర్ నగర్లో చదువుతుంది. ఒక్క నిమిషం, నేను ఒక ఫోన్ చేస్తానని మా బాబుకి ఫోన్ చేసి, తెల్లారి 4:30 లోపల నేను రాకపోతే రేపు మార్నింగ్ మనకు కోర్టు ఉంది, ఫైల్ అంతా అక్కడే ఉంది, ఆ ఫైల్ తీసుకొని నువ్వు వెళ్ళాలి, లాయర్ అంకుల్ దగ్గరికి తీసుకొని నువ్వు వెళ్ళాలి, ఓకేనా? అంటే వై ఆర్ యూ టెల్లింగ్ మీ అన్న, యూ హ్యావ్ టు లిసన్, దిస్ ఇస్ ద టైం, ఏది క్వశ్చన్ చేయకూడదు. మమ్మీ రాలేదే, మమ్మీ ఎప్పుడు వస్తుంది, మమ్మీ ఎందుకు రాదు, ఎందుకు ఇంకా రాలి, 1 రోజు 2 రోజులు 1 నెల మమ్మీ రాదు, అయినా నువ్వే పోరాడాలి, ఇది మాత్రం క్లియర్. అంటే ఓకే మమ్మీ అన్నాడు. ఓకే పడుకో ఇంకా అని చెప్పేసి వెళ్ళిపోయా. పదండి వెళ్దాం, అలా వెళ్ళాను. సో బాబుని కూడా అలానే ట్రైన్ చేసుకుంటూ పెంచారు మీరు. తిరిగి వస్తానని చెప్పి ఎప్పుడు పెంచలే. నేను రాకపోయినా నువ్వే. మా అబ్బాయికి ఎప్పుడు చెప్తా, మమ్మీ ఇది భలే బాగుంటుంది తెచ్చుకుందాం అంటాడు. ప్రాజెక్ట్ చేయండి, నువ్వు ఒక ప్రాజెక్ట్ చేసి ఇవ్వు, నాకే అమ్ము, 1000 రూపాయలు కొంటా, నేను కంపెనీకి 10,000కి అమ్ముతా, దాంట్లోంచి 1000 రూపాయలు నీకు ఇస్తా, 9,000 నాదే, ఎందుకు నాకే 10,000 ఇవ్వచ్చు కదా, ఇవ్వనట్లా నువ్వు అలా మెప్పించేలాగా నువ్వు చెయ్యి, 50,000 ఇప్పిస్తా, అట్లా ప్రాజెక్ట్స్ చేసే కొనుక్కుంటాడు. ఇప్పుడు మీ దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోయేటప్పుడు అన్ని తీసుకొని వెళ్ళిపోయారు అన్నారు కదా, మీ బ్యాంక్ అకౌంట్ ఎంత బ్యాలెన్స్ ఉంది అసలుకి, ఇంట్లో ఏం మిగిలిపోయాయి అసలుకి? బ్యాంక్లో తనకు నిజంగా మాస్టర్ బ్రెయిన్ అండి, నాతో డ్రా చేయించేవాడు చక్కగా. ఇప్పుడు స్టూడియో పెట్టాడని చెప్పా కదా, స్టూడియోలో ఇది కట్టాలి అర్జెంటుగా, సాయంత్రం వచ్చేటప్పుడు వాళ్ళు పేమెంట్ ఇచ్చేది ఉంది. దాంట్లో ఎక్కువ రమణ గోగుల గారును సునీత ఎక్కువ ఉండేవారు పాడుతూ. సో వాళ్ళ పేమెంట్ ఉంది వాళ్ళ అని చెప్పేవాడు, అలా తీసుకెళ్ళేవాడు క్యాష్. 0 వచ్చేదాకా వెయిట్ చేశాడు బాగా బ్యాంక్లో. అబ్బా. తర్వాత ఒకరోజు 5th ఫ్లోర్కి వెళ్ళి అక్కడి నుంచి దూకేస్తానని, నగలు ఇవ్వు అని. నేను ఎందుకో ఇవ్వలా, ఇవి ఇకపోతే నేను కట్టకపోతే ఇప్పుడు నన్ను ఇచ్చేసేస్తారు, నేను ఇవ్వాలి అని చెప్పి. అంటే అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చా. వాళ్ళందరూ చూస్తున్నారు, 5th ఫ్లోర్ ఎక్కాడు కదా, ఎప్పుడు మనం బయటకు కూడా రాం, కలిసి వెళ్ళింది లేదు. అప్పుడు మిగతా నగలు కూడా ఇచ్చేసాను. ఇంకా లోపల అవన్నీ ఎప్పుడో వెళ్ళిపోయినాయి, అవి తెలియదు మనకు. డబ్బాలు ఉన్నాయిగా, ఇప్పుడు డబ్బా తీసి చూస్తే కదా, మనకు పెట్టుకునే అలవాటు ఉంటే తీసి చూస్తాం,
ఒకేషన్ కూడా పెట్టుకోము. ఎందుకంటే నాకు మంగళసూత్రం చైను డబల్దే పెద్ద పెద్ద ఇంతింతలో. చెన్నైలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సన్నవి వేసుకోరు, ఇంతింతలో వేసుకుంటారు, అది అలవాటు. ఇంత పొడవు వేసుకుంటారు. మామూలుగా 13 పిడికిళ్ళు ఏమో వేసుకుంటారు కదా మంగళసూత్రం, అలా కాదు ఇక్కడ. అంటే షూటింగ్ టైంలో తీయండి అంటే ఇట్లా లోపలికి తోపేస్తారు, తీరు మంగళసూత్రం అనేది, అంత వాల్యూ ఇస్తారు. అందుకని చాలా పొడవు చేయిస్తారు. అలా ఇలా పెట్టినా కూడా అది ఇక్కడ దాకా ఉంటుంది, బయటికి రాదు. మామూలుగా మనకు ఆంధ్రలో చేస్తారు చూడండి, అదైతే వస్తుంది, తీయమంటారు. అందుకు అట్లా డబల్ చైన్ ఉండేది నాకు ఇంతో. సో ఇంకా అవి వేసుకున్నాక ఇంకేమి నాకు వేసుకోవాలనిపిస్తుంది. అది ఒక నల్ల పుసల దండ, అది పెద్దదే. సో ఇవి ఇట్లా వెళ్ళిపోతున్నాయి, వెనక నుంచి చూసుకోవాలి. డబ్బాలు ఉన్నాయి. ఎవరికి ఇస్తున్నారు అవి ఆ బంగారం? ఎవరికి ఇస్తున్నాడు అంటే మన ఇండస్ట్రీలోనే ఒక ఆర్టిస్ట్ అండి, నేను పేరు చెప్పను, ఒక ఆర్టిస్ట్. ఆమె ట్రాప్ లోకి వెళ్ళిపోయారేనా? ఆమె ట్రాపో కాదో మరి మనకు తెలియదు, కానీ ఆవిడకి ఇచ్చేవాడంట. నాకు నేను ఐటీలో ఒక అతనితో పార్ట్నర్షిప్కి వెళ్ళినప్పుడు అతనికి ఫ్రెండ్కి ఇతను తెలుసు అంట. ఇతను ఎవరికైతే ఇస్తాడో ఆ ఇంటికి అతను కూడా వెళ్తాడంట. మీ కాదు అతను, అదే అతను లవరు, ఆయన కూడా అతను కూడా లవర్ ఈ ఆర్టిస్ట్ కి. నేను వెళ్ళే దగ్గరకు వస్తాడు, ఒక డబ్బా, ఒక సూట్ కేసు, బ్రీఫ్ కేసు తీసుకొని, ఇంత ఎత్తు పౌడర్ వేసుకొని నీట్ గా దూకొని, ఇంత పెద్ద బార్ ఉంటుంది కారు వాళ్ళది సేలో, దాంట్లో వస్తాడు. ఆవిడేమో ఆఫీస్కి వెళ్తున్నాడు అనుకుంటుందో ఏమిటో మరి, క్యారియర్ కూడా ఇచ్చి పంపిస్తారు. ఈడేమో వచ్చి రోజు ఒక్కొక్క నగల డబ్బా ఇస్తూ ఉంటాడు అక్కడ అని చెప్పాడు. బట్ మీ నగలన్నీ ఆ ఆర్టిస్ట్ వేసుకున్నప్పుడు కనీసం తెలుస్తుంది కదా మీకు. నేను ఒకరోజు మాత్రం బ్యాంగిల్స్ చూసాను, ఒకరోజు ఎవరో ఎందుకు వాళ్ళ తమ్ముడి భార్య చేతిలో కూడా చూసాను నా గాజులు. ఐ వాజ్ టేకెన్ బ్యాక్. అంటే ఇంకొకటి ఉంటుంది, నాకున్నవి మీకు ఉండకూడదు అని ఏమి ఉండదు, అలాంటిది ఇష్టపడి కొనుక్కొని ఉండొచ్చు అన్న దీంట్లో ఉన్నా, కానీ మనసు ఒప్పుకోలేదు, కాదు ఇవి నావే అని. అప్పుడు చెక్ చేస్తే నావి లేవు, అక్కడ ఉన్నాయి. మరి ఎందుకున్నాయో నాకు తెలియదు. కానీ ఆర్టిస్ట్ ఎప్పుడైనా ఓపెన్ గా అడిగారా, నా భర్తను ఎలా ఉంచుకోవాలనిపించింది మీకు? లేదండి, భర్త అనే మాటకే అర్హత లేనోడు ఎట్లా పోతే పోయాడు దరిద్రం అనిపించింది. ఆ దరిద్రం గురించి మాట్లాడాలనే లేదు. అంతేందుకు, ఇప్పుడు కోర్టులో కేసు ఉంది, ఇప్పుడు ఉంది రన్నింగ్, ప్రెసెంట్ కోర్టులో ఉంది. నేనే నిన్న వదిలేసా. డైవర్స్ అయిపోయింది, విడాకులు తీసుకున్నారు కదా? వేయలేదు కదా, మీరు సైన్ చేసి పంపించారు కదా. పేజ్ ఇస్తే ఆవిడ చింపేసింది కదా. ఆడు ముందే ఒప్పుకోలేదు, ఈవిడ అప్పుడు ఒప్పుకోలేదు. వాడేమో నాకు పెళ్ళామే కాదు, కొడుకు మాత్రమే నా కొడుకు అని చెప్పాడు. సో అలా డైవర్స్ కాలేదు. నేను కోర్టులో వేసా, రేఖారాణి ఐఏఎస్ని ఇంక్లూడ్ చేయండి, ఎందుకని కేసులో ఇంక్లూడ్ చేయట్లేదు అని వేసా. అప్పుడు సెషన్స్ కోర్ట్ వెకేషన్స్లో జడ్జి ఒకటే అడిగాడు, ఐఏఎస్ అయితే ఏంటి, ప్రైమ్ మినిస్టర్ అయితే ఏంటి, ఒక ఆడదికి పెళ్ళైన ఆడదాన్ని లైఫ్లోకి వెళ్ళింది ఆవిడ, పేరు ఇంక్లూడ్ చేయండి అని చెప్పి అక్కడ ఇచ్చారు ఆర్డర్. ఓకే, వెంటనే దాన్ని ఆటకెక్కించింది అక్కడ వాళ్ళతో కుమ్ముకై. అది 8 ఏళ్ల తర్వాత దులిపారేమో, అది కింద పడిందో ఏమో మరి, అది నాంపల్లి కోర్టుకు వచ్చింది. వచ్చాక వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు, నేను ఎవరిదోని ఫోన్ ఎత్తట్లా. అప్పుడు ఒకరోజు ఎందుకే నాకు మాటకి ఈ నెంబర్తో ఫోన్ చేస్తున్నా, ఎవడు నువ్వు అని చెప్పి తిడుతున్నా. తిడితే అప్పుడు నేను కానిస్టేబుల్ అండి, ఇట్లా మీ కోర్టుకు వచ్చింది కేసు, మీరు రండి అని. ఏం పొడిచారని 8 ఏళ్లలో ఇప్పుడు నేను వచ్చి పొడిచేది ఏముంది, నేను రాను, కొట్టేసేయండి అని చెప్పా. కాదు మేడం మీకు న్యాయం జరుగుతుంది రండి అన్న. సరే చూద్దాం అసలు ఏంటి పరిస్థితి అని వెళ్ళా. 1.5 year వెళ్ళా. మొన్న పోయిన నెల అనుకుంటా పీపీ గారిని అలర్ట్ చేస్తే ఆయన అన్నారు, అమ్మా దీంట్లో ఎవిడెన్స్లు ఉంటాయి కదా, ఎవిడెన్స్లు ఒరిజినల్ ఇస్తే నువ్వు కేసు గెలుస్తావు అన్నాడు. మరి నేను కేసు పెట్టినప్పుడు ఇచ్చిన ఒరిజినల్స్ ఒక్కసారే ఉంటాయి కదా, రెండోసారి ఒరిజినల్స్ ఎలా వస్తాయి? హౌ యూ ఎక్స్పెక్ట్, ఎలా వస్తాయి అసలు? ఏం ఒరిజినల్స్ ఇచ్చారు అప్పుడు? ఫొటోస్, పెళ్లి ఫొటోస్ కానీ, బాబు ఫొటోస్, ఫంక్షన్ ఫోటో కానీ, ఏమంటారు అది సీమంతం ఫోటోలు కానీ, మేమిద్దరం కలిసి ఉన్నవి కానీ, ఎక్కడెక్కడికి వెళ్ళినప్పుడు ఉన్నాయి, అవన్నీ ఇచ్చాను. అవన్నీ పెట్టుకున్నారు. ఏదైనా తప్పు ఉండొచ్చండి, రేషన్ కార్డు తప్పు ఉంటుందా? ఇద్దరిని కూర్చోబెట్టి ఫోటో తీస్తారు. భారత ప్రభుత్వం అంత పిచ్చిదా? కాదు కదా. ఆ ఫోటో కూడా ఇచ్చాం. మళ్ళీ యాక్చువల్గా వాళ్ళు ఏమంటారంటే, మిమ్మల్ని నాకు హోంవర్క్ ఇస్తున్నారు, కేసు నేను పెట్టా, ఎందుకు వీళ్ళందరూ సిట్టింగ్లో ఉన్నారు కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంపీలు వీళ్ళందరూ సిట్టింగ్లో ఉన్నారు. ఏం చేసినా డీజీపీ దగ్గరికి వెళ్తే రిపోర్ట్ తీసుకోరు, అక్కడి నుంచి పరిగెట్టాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎవరు ఉండరు. చాలా దారుణంగా తిప్పారు నన్ను. తర్వాత ప్రెస్ అంతా వచ్చేసి నాతో కూడా వస్తే అప్పుడు తీసుకున్నారు. అక్కడ బాబు ఖాన్ ఎస్టేట్లో అక్కడ తీసుకున్నారు.
ఇప్పుడు మీ ఫైట్ అతని మీద ఆమె మీద ఇంకా అతని దగ్గర ఆయన లేరు కదా ఇప్పుడు. ఎప్పుడు ఉన్నా లేకపోయినా ఫస్ట్ అయితే జరిగింది కదా, ఆ, అన్యాయం జరిగిందా లేదా, అన్యాయం జరిగింది అనేది నా పోరాటం. ఉమ్, నేనేమి నాకు ఆవిడంది నీకు వద్దన్నావు కదా నేను చేసుకుంటే నీకేంటి బాధ అని అడిగింది, మీడియాలో అడిగింది ఆవిడ నన్ను. నేను అనలేదే నాకు ఆవిడ కావాలని. ఎంగిల్ కంచం ఇంట్లో పెట్టుకుని అలవాట్లేదు నాకు, నాకు నచ్చలేదని నా కంచం వేసి పడేస్తాను నేను. ఉమ్, అలాంటిది ఎంగిల్ కంచం నేను ఎందుకు పెట్టుకుంటాను ఇంట్లో? ఉమ్, ఎంత తెలిసి ఇంత బాహాటం అయిన తర్వాత నిన్ను తెచ్చుకుని నేను ఎందుకు పెట్టుకుని, నేను అడిగానే ఏంటి వాడు కావాలి నాకని. నేను అనలేదే, నాకు వద్దు. చాలా ఎందుకనో దేవుడు ఇలా చేశాడంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత నాలో దూరాడేమో వద్దమ్మా అని. ఆ మాట నేను బయటికి వెళ్ళలేదు కదా, వాడు పారిపోయాడు, వాడు తప్పు చేశాడు, నేను కాదే. దాని తర్వాత మీ మీద ఇంకా ఇప్పుడు మర్డర్ అటెంప్ట్స్ జరగటం కానీ ఇవన్నీ ఏం లేవు. మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టా కదా ఆ. అక్కడి నుంచి వచ్చిన తర్వాత, ఓకే, నా వేలికి చిన్న గాయమైనా కూడా వీళ్ళు ముగ్గురే. ఎవరెవరు? ఐఏఎస్ ఈమె ఆవిడందండి వాళ్ళ అమ్మ, ఏ రేఖారాణి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసింది ఆవిడ. ఏంటి అది రెచ్చిపోతుంది అని చెప్పి నన్ను, అది రెచ్చిపోతుంది కొంచెం ఎక్స్ట్రాలు చేసిందంటే లోపలేసి బ్రోదల్ కేసు పెడతాను. అది మా అబ్బాయి టీవీలో చూశాడు, మా కాదు విన్నాడు పక్కనే కూర్చొని. ఇంటికి వచ్చాక నేను చాలా బాధపడ్డా. ఎంత మాట అంది ఆవిడ నన్ను, ఏం తెలుసు వీళ్ళందరికీ, వాడు ఎంత మోసగాడో తెలిసి వీళ్ళకి ఏ మాయలో ఉండి ఈ మాటలు నన్ను అన్ననింది అనేసి. అంటే మా బాబు వచ్చి నన్ను మా బ్రోదల్ అంటే ఏంటి అని అడిగాడు. ఒక్కసారి షేక్ అయిపోయాను నేను. దాటేయకూడదు, చెప్పాలి. నాన్న ఒక భార్య ఉండగా, ఒక మన అనుకున్న వాళ్ళు ఉండగా ఇంకొకళ్ళు చాలా మంది మెయింటైన్ చేస్తే వాళ్ళని అంటారు. అయ్యో రేఖారాణి ఆంటీకి ఎంత కష్టం వచ్చింది కదా పాపం, ఆవిడకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే కూడా నాన్నని తీసుకెళ్ళింది కదా పాపం, బ్రోదల్ అయిపోయింది ఆంటీ అన్నాడు. మా బాబు అంతే, అప్పుడు 7 ఏళ్ళేమో. అంటే ఆవిడన్న మాట నన్ను ఇక్కడ కొట్టింది. బ్రోదల్ కేసు బుక్ చేస్తాను అంటే అంత తేలిగ్గా ఉంటారండి ఆడవాళ్ళు అంటే? నేను ఇండస్ట్రీయే కావచ్చు, ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు అంటే అంత తేలిక? మీరంతా గొప్పోళ్ళా? నాకు తెలుసు వాళ్ళందరి చరిత్రలు, నాకు తెలుసు ఎవరి చరిత్ర. ఐఏఎస్ ఈవిడ రేఖారాణి గారికి ఏముంది ఇవన్నీ నాకు కూడా తెలుసు. కానీ మర్యాద నేను ఊరుకున్నా. బట్ టైం వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పా నాకేం జరిగినా కూడా వీళ్ళే దానికి కారణం అని చెప్పి అప్పటి నుంచి ఇంకేం జరగదు.